నిజాం రక్కసుని ఎక్కడ లేకుండా చేస్తా ఉన్నారు. ఈ ఎర్రదండు వచ్చి హైదరాబాద్ ఆక్రమించేటువంటి సమయం ఆసనమైంది. అప్పుడు మేల్కొన్నటువంటి బుర్జా వర్గం సెంట్రల్ గవర్నమెంట్ పటేల్ పిలిపించుకొని రాజీ మార్గంగా నిజాం నవాబుని దొంగ తీసుకొని ఆయనకు కావాల్సిన సౌకర్యాన్ని ఇచ్చారు. నిజాం నవాబు ఉన్నప్పుడు ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో అన్ని సౌకర్యాలు ఇచ్చారు. అట్లా రాజీ చేసుకుంటారు తప్ప ఇంకోటి కానీ కాదు. ఎందుకు వచ్చిందంటే అది ఆలస్యం చేస్తే కమ్యూనిస్టు విప్లవకారులు సాయుధులై తిరుగుబాటు చేసి ఈ నిజాం రక్కసి కూల్చి అధికారం స్వాగతించే అనుమానంతో అప్పుడు కొనసాగిస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చిన ఏ పార్టీ వచ్చినా అధికారపూర్వకంగా తెలంగాణ సాయుధ గుర్తించండి, దానిలో పాల్గొన్న కుటుంబాలను గౌరవించండి, వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వండి, అధికారపూర్వకంగా కొనసా ఉన్నారు. మరి కర్ణాటకలో 3 జిల్లాలు చిన్న పాల్గొన్నారు, మహారాష్ట్రలో 4 జిల్లాలు పాల్గొన్నాయి. వాళ్ళకందరూ కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికార సన్మానం చేస్తూ ఉంటారు. నడుకుంటున్నా మనం హైదరాబాద్ నుండి తెలంగాణ సాయుధ పార్టీ అధికారం అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా, టీడీపీ ప్రభుత్వం వచ్చినా, తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా, నయారాజు రేవంత్ రెడ్డి వచ్చినా అందరూ భయపడతారు. తెలంగాణ సాయుధ పార్టీ అందరూ మాట్లాడుతున్నారు. ఈరోజైతే మన మహిళా విశ్వవిద్యాలయానికి శాఖ ఐదో పేరు పెట్టారు, అంతకుముందు ఇంకో పేరు పెట్టారు, అన్నీ పెడతా ఉన్నారు. లేకపోతే ఏంటంటే అయ్యా ఫుల్ మీల్స్ పెట్టాలని మేము మీకు ఈరోజు పచ్చడి పెట్టాము, రేపు పప్పు పెట్టాము, రేపు చిట్కాయ పెట్టాము, కొద్దిగా పచ్చడి పెట్టాను. తెలంగాణ సాయంత్రం అధికారులు వచ్చారు, పాత వాళ్ళు భయపడ్డారు. కూడా కదా దేనికి పడ్డది ఎంఐఎం మీరు భయపడతారా? ఎంఐఎం మీద బ్లాక్ మెయిల్ ద్వారా ఈ భారతదేశంలో హైదరాబాద్ ఏ ప్రభుత్వం వచ్చినా భయపడతా ఉంటుంది. అది బ్లాక్ మెయిల్ వస్తుంది. ఆయన రేవంత్ రెడ్డి కొంచెం భయపడతానే ఉంటుంది. అన్నింటిలో వీసాలు తిరుగుతున్నాడు, తిరుగుతాయి వీసాలు, వైద్య వీసాలు దగ్గర వస్తాయి. ఏమాత్రం బాధ్యతలు ఉంటే తెలంగాణ సాయుధ పోరాటాన్ని అధికారులు చెప్పండి, అప్పుడు అర్థమవుతుంది. అది చేయకుండా పోతే ఇప్పుడు ఈ దేవుడు గుర్తించారు. సంవత్సరం సాగిస్తాం. 11 నుంచి 17 దాకా రాష్ట్ర వ్యాప్తంగా వారోత్సవం సాగించి 17వ తారీఖు దీన్ని కొనసాగిస్తానికి ఆ సాయుధ పోరాటం పెట్టకపోతే 1948 సెప్టెంబర్ 17న అప్పటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమయ్యే సమస్య ఉండేది కాదు. ఆ పోరాటానికి పిలిపించింది ఎవరంటే ఆది నారాయణ రెడ్డి గారు, పట్టణ ఎల్లారెడ్డి గారు, మొత్తం మహిళలు, వాళ్ళంతా కమ్యూనిస్ట్ యోధులు.